ఒక్కొక్కసారి దేవుడు మనల్ని చాలా పరీక్షిస్తాడు. నాకు ఈసారి అలాగే జరిగింది. లాస్ట్ డే వరకు అంటే వినాయక చవితి రోజు వరకు నాకు మట్టి ఎక్కడా దొరకలేదు. ఫైనల్‌గా ఒక చోటైతే దొరికింది. ఇంకా వినాయకుడిని అయితే చేస్తున్నాను. నేను ఆల్రెడీ అనుకున్నాను ఏమంటే అసలు వినాయకుడిని లాస్ట్‌కు చెట్లలో ఉన్న మట్టిని తీసి అయినా చేద్దామని పనంతా అయిపోయినాక రెడీగా ఉన్నాను. కానీ ఇందాక మా ఆయన బయటకు వచ్చాడు కదా, ఒక చోట అమ్ముతున్నారట, ఇంకా తీసుకొచ్చేసాడు. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఇంతవరకు నా చేతులతో చేయకుండా ఏ రోజు నేను వినాయకుడిని తీసుకొచ్చి పూజ చేసుకోలేదు. అలా జరుగుతుందేమో అని ఈసారి కొంచెం టెన్షన్ పడ్డాను, కానీ ఫైనల్గా ఇంకా చేసేసాను అనమాట. ఇంకా మాకు మ్యారేజ్ అయినాక 2017లో ఫస్ట్ వినాయక చవితి ఒక 2-3 డేస్ ఉందన్నప్పుడు మేము వెళ్ళినాం అన్నమాట. ఎప్పుడు శ్రీశైలం వెళ్ళినాం. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత మాకు గుడిలో ఒక వినాయకుడిని అయితే ఇచ్చారు. అప్పుడైతే నాకు చాలా బ్లెస్సింగ్ అనిపించింది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నా చేతులతో నేను చేసి పూజ చేసుకున్నా. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత నాకు శివుడి దీవెనలతో నాకు వినాయకుడిని ఇచ్చిరని అట్లా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంటికి తీసుకొచ్చుకొని, అలాగే మళ్ళీ సురేందర్ వాళ్ళ ఆఫీస్లో ఒక ఆయన ఉండే కొలీగ్, ఆయనతో మట్టి తెప్పించి మళ్ళీ నేను చేసి పూజ చేసుకున్నాను.